అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టికల్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం అర్థమెటిక్ మీన్ గురించి మాట్లాడాము. దాని తర్వాత అయినటువంటి పొజిషనల్ యావరేజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ టూల్ అయినటువంటిది మీడియన్ డిస్కస్ చేసుకున్నాం. మీడియన్ తో పాటుగా మనకి పొజిషనల్ యావరేజెస్ లో చెప్పుకునేది ఏంటంటే మనం క్వార్టైల్స్ అని, పర్సంటేజ్ అని, డిజైల్ అని మనం చెప్పుకున్నాము. క్వార్టైల్ కూడా మనం ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలని మనం ముందు క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మీడియన్ లో క్వార్టైల్స్ కూడా మీరు బాగా నేర్చుకుంటే మనకి డిజైల్ కానీ పర్సెంటేజ్ కానీ మనం చేయడం అనేది సేమ్ ప్రాసెస్ చాలా ఈజీగా కూడా మనం ఉంటుంది. ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే డిజైల్ అంటే ఏమిటి, నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మనం ఇండివిజువల్ సిరీస్ లో డిజైల్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది కూడా మనం నేర్చుకుందాం. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, డిజైల్ డిఈసిఐఎల్ డిజైల్ మనకి తెలుగులో ఏమంటే దశాంశాలుగా మనం అంటాము. చతుర్థాంశాలు, దశాంశాలు, మధ్యగతము, ఇలా మనకి అష్టాంశాలు ఇలా తెలుగులో డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మనం దీన్ని డిజైల్ అంటాము. క్వార్టైల్, మీడియన్ మనం డిస్కస్ చేస్తాం, Q1, Q2, Q3 అని. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే డిజైల్. ఏ డిజైల్ ఈజ్ ఎనీ ఆఫ్ ది 9 values that divide the sorted data into 10 equal parts. గుర్తుపెట్టుకోండి, 10 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసే దాన్ని ఏమంటాము అంటే మనం డిజైల్ అంటాము. మనకి 10 గుర్తుపెట్టింది ఇచ్చిన డేటాని మనం 10 ఈక్వల్ పార్ట్స్ మనకి డివైడ్ చేసినట్లయితే దేని ద్వారా 9 డేటా పాయింట్స్, ఒక 9 డేటా పాయింట్స్ తో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చి ఆ డేటా మనకి 10 పార్ట్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం డిజైల్ గా మనం డిస్కస్ చేస్తాము. 10 ఈక్వల్ పార్ట్స్ దట్ ఈచ్ పార్ట్ రిప్రజెంట్ 1/10th ఆఫ్ ది శాంపుల్ ఆర్ పాపులేషన్. మీరు తీసుకున్న డేటా పాపులేషన్ అయినా పర్వాలేదు, శాంపుల్ అయినా కానీ దాన్ని మనం 10 పార్ట్స్ తో డివైడ్ చేసి ఎలా మనకి 9 పాయింట్స్ తో డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చి 10 పార్ట్స్ వస్తాయి. ఈచ్ పార్ట్ కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 1/10th అనే పార్ట్ మనకి ఈచ్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని మనం ఏమైనా క్యాల్కులేట్ చేస్తామంటే డిజైల్, దశాంశాలు డిజైల్ అంటాము. ఓకే, మన డిజైల్ ఈక్వల్ టు n+1/10 అండ్ సో ఆన్. మనకి 9 into n+1/10 మనకి చెప్పండి 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ n+1/10 అండ్ సో ఆన్ 9 into n+1/10 గా మనం వీటిని వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తాము. మనం ఎక్కువగా స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తాము, ఫైనాన్స్ కావచ్చు, ఎకనామిక్స్, మళ్ళీ మీరు ఏ సెక్టర్ లో తీసుకున్నా మాక్సిమం మనం డిజైన్ అనే దాన్ని మనం స్టాటిస్టికల్ టూల్ ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకుంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేదా భవిష్యత్తులో అంచనా వేయడానికి కూడా మనకి ఎక్కువగా డిజైన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మనకి డిజైన్ అంటే ఏం చెప్పాము, 10 పార్ట్స్ ఉంటాయి, దాన్ని 9 పాయింట్స్ డివైడ్ చేస్తామని చెప్పాం కదా. D1 అంటే ఏంటంటే ఫస్ట్ డిజైల్ అంటాము. నెక్స్ట్ D2 అంటే సెకండ్ డిజైల్, D3 అంటే థర్డ్ డిజైల్, D4 ఫోర్త్ డిజైల్, D5 ఫిఫ్త్ డిజైల్, D6 సిక్స్త్ డిజైల్, D7 సెవెంత్ డిజైల్, D8 ఎయిత్ డిజైల్, D9 నైన్త్ డిజైల్. ఓకే, 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ వస్తాయి, 10 పార్ట్స్ వస్తాయి. ఓకే, 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తే మనకి 10 పార్ట్స్ వస్తాయి. సో ఆ 9 పాయింట్స్ మనం డిజైల్ గా తీసుకుంటాం కాబట్టి ఈచ్ వన్ ఇది ఎగ్జాంపుల్ అంటే కొన్ని రాశాను, D1 D3 అలాగే మనకి ప్రతి దాన్ని మనం D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 గా మనం ఇండికేట్ చేస్తాం. D అనేది యాడ్ చేస్తాం, D అంటే డిజైల్ అని. ఓకే, మనకి ఈ విధంగా మరి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది రాయాల్సి వస్తే ఎగ్జామ్ లో మీరు ఇలా ఇంట్రడక్షన్ రాస్తారు. మనకి మీడియన్ అంటే మనం Q1 Q2 Q3 తీసుకుంటే అలా Q2 మనకి మీడియన్ అని చెప్పుకుంటాం, Q2 మనం మీడియన్ గా కూడా క్యాల్కులేట్ చేస్తాం. అలాగే డిజైల్ వచ్చేసరికి మనకి మీడియన్ ఏంటంటే ఫిఫ్త్ డిజైల్ అనేది మనకి మీడియన్ ఫర్ ది డేటా సెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్.
మనకి మీరు డిసైడ్ లో మీడియన్ ఏదని అడిగితే మీరు ట్యూటర్ అయిపోద్ది. ఇక్కడ ఏం రాస్తారు? ఫిఫ్త్ డిసైడ్ అంటే మధ్యలో ఫిఫ్త్ ఉంటుంది. మనకి 9 పాయింట్స్ కదా, ఇటు 4 ఉంటాయి, మిడిల్ లో ఫిఫ్త్. సో ఫిఫ్త్ డిసైడ్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ది మీడియా ఫర్ ది డేటా సెట్. ఓకే, మీడియన్ అయిపోద్ది. ఇప్పుడు ఇచ్చిన డేటా మీరు 10 పార్ట్స్ గా మనకి డివైడ్ అయినప్పుడు దానిలో మధ్యలో D5 ఇస్ ద మీడియన్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ బిట్. మరి మనకి ఫార్ములాస్ ఏంటి అంటే ఇండివిజువల్ సిరీస్ లో ఎలాంటి అంటే డిస్క్రీట్ సిరీస్ ఏ ఫార్ములాస్ ఉంటాయి, కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి ఏం ఫార్ములాస్ ఉంటాయి అంటే మాక్సిమం మీరు మీడియన్ తీసుకున్నా, క్వార్టర్స్ తీసుకున్నా, పర్సెంటేజ్ తీసుకున్నా, డిసైల్ తీసుకున్నా, మీరు ఏ తీసుకున్నా కూడా ఇండివిజువల్ సిరీస్ తీసుకున్నా, డిస్క్రీట్ సిరీస్ తీసుకున్నా ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. అదే కంటిన్యూస్ సిరీస్ లో కూడా ఫార్ములాస్ సేమ్ ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్సియేషన్ ఉంటుంది అంతే, పెద్దగా డిఫరెన్సియేషన్ ఉండదు. మీరు చిన్నది మీడియం బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు మిగతావి సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా ఫాలో అయిపోతారు. మనం ఇండివిజువల్ సిరీస్ కి అని డిస్క్రీట్ సిరీస్ కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ అనుకోండి, మీరు ఎన్ అంటే ఏమని రాస్తాము? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా మనం తీసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం ఎందులోని? ఇండివిజువల్ సిరీస్ లో. ఎందుకంటే అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు కాబట్టి ఓన్లీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తారు కాబట్టి మనం అక్కడ క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ అని, కొంతమంది స్మాల్ యూజ్ చేస్తారు, కొంతమంది క్యాపిటల్ అని యూజ్ చేస్తారు. మనకి ఏది ఇండికేట్ చేసే భావం మాత్రం ఒకటే అయి ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం ఎందులోని? ఇండివిజువల్ సిరీస్ లో. డిస్క్రీట్ సిరీస్ అంటే క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. మనకంటే ఇది డిస్క్రీట్ సిరీస్ ఎలా ఉంటుంది? ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, దాని పక్కన ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ ఎన్ అంటే ఇందులో మనకి డిస్క్రీట్ సిరీస్ లో. అదే డిఫరెన్స్ తప్ప మనకి ఫార్ములా అయితే యాజ్ యూజువల్ గా ఉంటుంది. కానీ ఇండివిజువల్ సిరీస్ లో ఒకలా చేస్తాము, డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి ఏం చేస్తామంటే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, D1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/10 ఐటమ్. D2 అంటే సైజ్ ఆఫ్ మనకి 2 ఉంది కదా, 2 అనేది మీరు ముందు యాడ్ చేస్తారు, n+1/10 ఐటమ్. D4 ఈక్వల్ టు నెక్స్ట్ సైజ్ ఆఫ్ 4 ఇంటూ n+1/10 ఐటమ్. మీరు ఏమీ లేదు, ఇప్పుడు D3 రాలేదు అనుకోకండి, అంటే ప్లేస్ కోసం మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇద్దామని చెప్పాను. D1 అంటే ఓన్లీ ఇక్కడ ముందు 1 ఉన్నా లేదా లేదు, మనం 1 ఉందనుకుంటాం కాబట్టి 1 ఇంటూ n+1/10 ఐటమ్ అవుతుంది. D2 అంటే మనం జస్ట్ n+1/10 ఐటమ్ కి 2 యాడ్ చేస్తాం. నెక్స్ట్ D4 అంటే 4 యాడ్ చేస్తాం. ఇక్కడ D3 అంటే 3 యాడ్ చేస్తాము. మనకి మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ మన మీడియం కి బై 2 వేసాం. ఓకే, క్వార్టర్ n+1/4 ఎందుకంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కాబట్టి 4 వేసాం. ఇక్కడ ఎన్ని భాగాలు డివైడ్ చేస్తాం? మనం 10 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ బై 10 వేస్తాం. నెక్స్ట్ D7 అంటే 7 ఇంటూ n+1/10 ఐటమ్. ఇక్కడ D5 అంటే ఏం చేస్తాం? మనం 7+5 వేస్తాం. D9 అంటే డిసైల్, అప్పుడు 9th డిసైల్ అని అర్థం, 9th డిసైల్ అని 7th డిసైల్ అర్థం. సో 9th డిసైల్ D9 అంటే 9 ఇంటూ n+1/10 ఐటమ్ గా మనం తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి ఏ సిరీస్ లో? ఇండివిజువల్ సిరీస్ లో అండ్ డిస్క్రీట్ సిరీస్ లో సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి మనం సేమ్ మీడియం లో ఎలా చేసామో, క్వార్టర్స్ ఎలా చేసామో అలాగే ఉంటుంది. ఇందులో జస్ట్ ఇక్కడ మనం బై 10 యాడ్ చేస్తాం. సేమ్ ఫార్ములా అనేది ఎటు వచ్చి మనం ఇక్కడ 10 యాడ్ చేస్తాం. అక్కడ మనం మీడియం కి బై 2 యాడ్ చేసాము, క్వార్టర్స్ కి 4, అలా మనకి n+1/4 అని మనం అలా అయితే నెక్స్ట్ n/2 అలా యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకు వచ్చేసరికి బై 10 యాడ్ చేస్తాం. సేమ్ ఏంటంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ ఉంటుంది. D3 ఎగ్జాంపుల్ D3 తీసుకుంటే L+3n/10 మైనస్ CF/f ఇంటూ I, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అంటే. నెక్స్ట్ D4 అంటే ఏం చేస్తాము? 3 ప్లేస్ 4 వేసుకుంటాం, L+4n/10 మైనస్ CF/f ఇంటూ I, ఆర్ CN రాసుకోండి. ఇక్కడ ఈ CN IN సేమ్ అవుతాయి మన క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ D6 అంటే L+6n/10 మైనస్ CF/f ఇంటూ I. D8 అంటే L+8n/10 మైనస్ CF/f ఇంటూ I. ఇక్కడ D9 9th డిసైడ్ కావాలంటే
L plus 9 into n by 10 minus CF by small f into I. మీరు ఏ డిజైర్ అయితే క్యాల్కులేట్ చేస్తున్నారో మీరు జస్ట్ ఆ నెంబర్ ని యాడ్ చేస్తారు అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. జస్ట్ ఆ నెంబర్ యాడ్ చేస్తే మీరు ఆ 9th దిశలో 8th 6th 7th లేకపోతే 4th మనకి 3 అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ డిజైర్ యొక్క డిడక్షన్ మనం చెప్పుకోవచ్చు. మీరు చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ కానీ చిన్న లాజిక్ ఉంటుంది, మీరు అది ఫాలో అయితే కనుక మీరు కంపల్సరీ మనకి ఈ సమ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద కష్టం అయితే కాదు, చిన్న లాజిక్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిజైర్ ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేద్దాం మనం డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి, ఇచ్చిన డేటా కనుక ఓన్లీ ఇండివిజువల్ ఐటమ్స్ గా మనకి ఇస్తే మనం దాన్ని ఇండివిజువల్ సిరీస్ గా తీసుకుంటాం. అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. మీరు ఎగ్జామ్ లో ఇచ్చిన సిరీస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఫార్ములా ఏంటనే గుర్తు తెచ్చుకున్న తర్వాత మీరు ఆ మోడల్ ఎలా చెయ్యాలని మనం చేస్తారు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండివిజువల్ సిరీస్ లో డిజైర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. మీకు డిజైర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి అథమెటిక్ మీనింగ్ అంటే డేట్కి ఇచ్చేస్తారు, కానీ ఈ క్వశ్చన్ లో మాత్రం మనకి D1 నుంచి D9 మీరు ఏదైనా వాళ్ళు అడగచ్చు. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 ఈ లోపు మీరు ఏదైనా సరే ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఇండివిజువల్ సిరీస్ లో. ఇక్కడ చూడండి, ఫైండ్ ద D5, D8 ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అని అడిగారు. అంటే ఇచ్చింది మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకి ఏం చేయాలంట, ఇచ్చిన దాంట్లో డేటాను మనం తీసుకుని 5th డిసైల్ 8th డిసైల్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, 5th డిసైల్ 8th డిసైల్. 5th డిసైల్ అంటే మనకు తెలుసు, మన D5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైజ్ ఆఫ్ 5 into n plus 1 by 10th ఐటమ్. అవునా కాదా? ఇలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీడియం కానీ క్వార్టైల్ కానీ పర్సెంటేజ్ తీసుకుని డిజైన్ తీసుకున్నాం. మీరు ఏదైనా ఇచ్చిన డేటా మీరు ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ మీరు డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మీరు దాన్ని ఫస్ట్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ లో అంటే ఏం చేస్తారు, మీరు ఆరోహణ క్రమం కాబట్టి తక్కువ నుంచి ఎక్కువగా రాస్తారు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ రాస్తారు. సో మనకి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లేకపోతే ఫస్ట్ రఫ్ చేస్తాను. You have to write the data in ascending order. Ascending order. ఇచ్చిన డేటా ఏం చేయాలి, ఫస్ట్ డేటాని we have to write the data in ascending order అంటే తక్కువ నుంచి ఎక్కువ రాస్తాం. ఇక్కడ చూడండి 4, 8, 10, 7, 6, 34, 23 ఇచ్చారు. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పాను, తక్కువ నుంచి ఎక్కువకి. సో ఫస్ట్ తక్కువ ఉన్న ఐటమ్ ఏంటి మనకి 4, నెక్స్ట్ 6, 7, 8, నెక్స్ట్ 10, తర్వాత 23, 34. 23, 34. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి, ఇచ్చిన డేటాని ఏం చేసాం మనం, హ్యావ్ టు రైట్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో రాసాము. అది రాస్తే 4, 6, 7, 8, 10, 23, 34 వచ్చింది. మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, D5 ఈక్వల్ టు వాళ్ళు ఏం క్యాల్కులేట్ చేయమన్నారు, 5th డిసైడ్ కాబట్టి సైజ్ ఆఫ్ ఏం రాస్తాము, 5 into n plus 1 by 10 item. Okay, size of 5 into n plus 1 by 10th item. మనం
మీడియన్ కాబట్టి మీడియన్ 2 వేసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ క్వార్టర్స్ కి బై 4 వేసుకున్నాము, 4 గా డివైడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ మనకి ఇప్పుడు డిసైడ్ కాబట్టి అంటే ఎన్ని భాగాలు 10 కాబట్టి 10 తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ n అంటే ఏమని చెప్పి ఇండివిజువల్స్ క్యాపిటల్ n అంటే ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 7 n ప్లేస్ ఏం వేసుకుంటాము, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకుంటాము. మనకి ఇచ్చిన సమ్ లో 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 7 ప్లస్ 1 బై 10 ఐటమ్, 10th ఐటమ్. ఓకే, 10th ఐటమ్. ఇప్పుడు మన D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 7 ప్లస్ 1 అంటే ఎంత, 8 బై 10th ఐటమ్. అంటే 7 ప్లస్ 1 అంటే 8. 5 ఇంటూ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఈ బ్రాకెట్స్ ఏం ఇండికేట్ చేస్తాయి, మల్టిప్లికేషన్ ఇండికేట్ చేస్తాయి. therefore D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 8 ఎంత 40 40 బై 10 10th ఐటమ్, 10th ఐటమ్. ఇప్పుడు మన D5 ఈక్వల్ టు 40 లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 10 4 ద 40. therefore size of 4th item, 4th item. మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడతో మీరు వేసేస్తే ఆన్సర్ సరిపోదు, ఎందుకంటే సైజ్ ఆఫ్ 4th ఐటమ్ మనకి ఇచ్చిన దాంట్లో 4th ఐటమ్ ఏంటని జస్ట్ చూసుకుని అది మనకు ఆన్సర్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4. therefore D5 ఈక్వల్ టు ఎంత అయింది, 8. ఎంత అయింది ఇప్పుడు D5 ఈక్వల్ టు 8. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చింది మనకి డేటా ఇచ్చారు వాళ్ళు, దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ లో మనం ఫామ్ చేసుకున్నాం. మీరు డిసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవ్వండి, ఏం పర్వాలేదు. సో మనకి ఫార్ములా D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ m ప్లస్ 1 బై 10th ఐటమ్. ఇక్కడ D2 అడిగారు అనుకోండి, సెకండ్ డిసైల్ అడిగితే ఏం చేస్తారు, ఇక్కడ 2 వేస్తారు. 8th డిసైల్ అడిగితే 8, 6th అడిగితే 6 వేస్తారు. ఇక్కడే మ్యాజిక్ మెథడ్ క్యాజువల్ గా ఉంటుంది. ఇప్పుడు D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 7 ప్లస్ మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 7 1 2 3 4 5 6 7 ప్లస్ 1 బై 10th ఐటమ్. నెక్స్ట్ D5 ఈక్వల్ సైజ్ ఆఫ్ 5 యాజ్ గా ఉంది, 7 ప్లస్ 1 అంటే 8 బై మనకి కింద ఉంది 10. ఎందుకు 10 ఉందని అడిగితే డిజైర్ అంటే 10 పార్ట్స్ డివైడ్ చేస్తాం కాబట్టి బై 10th ఐటమ్. therefore D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 8 5 8 40 బై కింద ఉన్న 10th ఐటమ్ వేసుకుంటాం. నెక్స్ట్ D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 40 లో 10 40 అయితే 10 తో 40 డివైడ్ చేస్తే మనకి 10 4 ద 40. therefore fourth ఐటమ్. therefore మనకి 4th ఐటమ్ అంటే మనకి ఇచ్చిన ఏదైతే అసెండింగ్ ఆర్డర్ లో రాసామో అందులో మనం ఫాలో అవ్వాలి, ఇచ్చిన క్వశ్చన్ ఫాలో అవ్వకండి. రాసిన అసెండింగ్ ఆర్డర్ లో మనకి 4th ఐటమ్ అనేది మనకి ఏమో 5th డిజైన్ అవుతుందంట. 1 2 3 4 మనకి 4th అనేది ఏంటి మనకి ఇక్కడ 8. therefore D5 ఈక్వల్ టు ఏమైంది మనకి 8th ఐటమ్ గా మనం డిస్కస్ చేసాము. therefore D5 ఈక్వల్ టు 8. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటి, D8 ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. D8 అంటే మనకి ఏమొస్తుంది, 8th డిసైల్ మనం క్యాల్కులేట్ చేద్దాం. therefore D8 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 8 ఇంటూ m ప్లస్ 1 బై 10th ఐటమ్. గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ మనం కంపల్సరీ రావాలి. D8 ఈక్వల్ టు 8 ఇంటూ n ప్లస్ 1 బై 10th ఐటమ్. జస్ట్ మనకి ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు D8 ఈక్వల్ టు
size of 8 into n అంటే ఇక్కడ ఇండివిజువల్ సిగ్నల్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకి ఇచ్చిన 1 2 3 4 5 6 7 7 plus 1 by 10th item. Next, D8 equal to size of 8 into 7 plus 1 is the 8 by 10th item. Next, D8 equal to size of 8 8 and 64 by 10th item. Next, D8 equal to size of 64 by 10 and 10 the 6.4. Should them 64 by 10 equal to 6.4th item. మరి ఇక్కడ అంటే డైరెక్ట్ గా 4th ఐటమ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్ళి మనం ఇచ్చిన మన అసెండింగ్ ఆర్డర్ లో 4th ఐటమ్ ఏంటో దాన్ని మనం 5th డిసైడ్ అన్నాము. మరి ఇప్పుడు ఇక్కడ 6.4th ఐటమ్ వచ్చింది, మనం ఎలా చేద్దాం? ఇప్పుడు 6.4th అంటే 1 2 3 4 5 6 23 తీసుకుంటామా? మరి 6 తర్వాత లేదా 34 అంటామా? అన్నాం కదా. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా D8 ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 ఉంది కదా, 6th ఐటమ్ ప్లస్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వేస్తారు 4 బై ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది అంటే 10 వేసుకుంటారు. ఒకవేళ 4 తర్వాత ఎగ్జాంపుల్ పాయింట్ 42 ఉంది అనుకుందాం. 42 అంటే ఏం చేయాలి? ఇక్కడ 42 ఇక్కడ వేసుకుని బై 100 వేసుకుంటారు. అంటే 2 డిజిట్స్ ఉంటే 2 జీరోస్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 3 ఉంటే 3 డిజిట్స్ యాడ్ చేస్తారు. ఓన్లీ 1 ఉంటే ఓన్లీ 1 జీరో యాడ్ చేస్తారు అంతే. సో నేను ఏం చేశాను, 6th ఐటమ్ ప్లస్ ఈ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంది? 4/10. ఎందుకంటే 10 ఎందుకు వచ్చింది? ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి నేను బై 10 వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 4/10 తర్వాత 6th ఐటమ్ మనం నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7th ఐటమ్ మైనస్ 6th ఐటమ్. మనం 6th ఐటమ్ గా మనం తీసుకుంటాం. చూడండి 6th ఫస్ట్ మనకి ఇక్కడ 6 ఒక 7 వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు 7th ఐటమ్ వేసేస్తారు. వేసేప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 7 తర్వాత ఐటమ్ ఏంటి? 8th కాబట్టి 8th ఐటమ్ మైనస్ ఇక్కడ ఏ ఐటమ్ ఉంటే 7 వేస్తారు. అర్థమైందా? మనకి ఇచ్చిన సమ్ లో ఇక్కడ 6 ఉంది కాబట్టి 6th ఐటమ్ ప్లస్ పాయింట్ అవుట్ ఏ నెంబర్ ఉంది? 4 ఉంది కదా, 4 బై మనకి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం 10 వేసుకుంటాము. ఓన్లీ 1 ఒక జీరో యాడ్ చేస్తారు అంటే 10. ఒకవేళ 1 తర్వాత 2 డిజిట్స్ ఉంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 2 జీరోస్ యాడ్ చేస్తారు. సో మనకి 1 ఉంది కాబట్టి 1 పక్కనే 0 పెట్టాను బై నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి 6th తర్వాత మనకి ఏ ఐటమ్? 7th ఐటమ్ కాబట్టి 7th ఐటమ్ మైనస్ మనకి 6th ఐటమ్ మనం చేస్తాం. ఇప్పుడు చూడండి D8 ఈక్వల్ టు 6th ఐటమ్ అంటే మనకి అకార్డింగ్ టు ప్రాబ్లం 6th ఐటమ్ 1 2 3 4 5 6 23 ప్లస్ 4/10. 7th ఐటమ్ అంటే 1 2 3 4 5 6 7 34 మైనస్ 6th ఐటమ్ అంటే 23. Therefore, D8 equal to 23 plus 4/10 into 34 నుంచి 23 తీయండి. 34 minus 23.
3 11. Therefore D8 equal to 23 plus 44/10. ఎందుకంటే 4 into 11 ఎంత మనకి 44 into 11 44. Therefore 23 plus 44/10. Therefore 44/10 అంటే 4.4. Therefore 23 plus 4.4 equal to plus 23 కలిపితే 27.4. 27.4 మనకు వచ్చిన ఆన్సర్ 27.4. చూడండి మీకు మళ్ళీ ఎక్కడి నుంచి చెప్తున్నాను తెలుస్తుంది కదా. మనకి 6.4th ఐటమ్ వచ్చింది. 6th ఐటమ్ ప్లస్ 4/10 7th ఐటమ్ అనే 6th ఐటమ్. మనకి 6th ఐటమ్ అంటే మనకి 23 ప్లస్ 4/10. 7th ఐటమ్ అంటే ఎంత వచ్చింది మనకి 7th ఐటమ్ అంటే 1 2 3 4 5 6 7 30. అప్పుడు 34 మైనస్ 6th ఐటమ్ అంటే 23 వేసుకున్నాము. ప్లస్ D8 అంటే 23 ప్లస్ 4/10 34 నుంచి 23 తీస్తే మనకి 11. Therefore D8 equal to 23 plus 4 into 11 అంటే 11. 4 into 11 44/10. అప్పుడు ఈక్వల్ టు 23 యాజ్ యూజువల్ గా ఉంచాను. 44 ని 10 తో మనకి 44 10 తో డివైడ్ చేస్తే వచ్చి మనకి 4.4. అప్పుడు మనకి 23 4.4 కలిపితే మనకి వచ్చేదంతా 27.4. చూడండి 6th ఐటమ్ కి 6.4 అంటే మనకి 6th ఐటమ్ తర్వాత కదా మనకు వచ్చేది. సో చూడండి 23 తర్వాత మనకి ఆన్సర్ వచ్చింది 27.4 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమో D5 అంటే 8, అక్కడ D8 అంటే 27.4 గా మనం చూసుకున్నాం. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే సరే మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇక్కడితో అర్థమైందని ఆశిస్తూ కొద్దిగా చిన్న లాజిక్ ఉంటుంది. జస్ట్ మీకు ఎగ్జామ్ లో ఇలా పాయింట్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం వస్తుంది కాబట్టి అక్కడ చిన్న స్టెప్ అయితే మర్చిపోకుండా మీరు క్యాల్కులేట్ చేయండి, మీకు ఆన్సర్ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ ఇండివిజువల్ సిరీస్ లో మనం డిసైన్ ఎలా క్యాల్కులేట్ చేయాలో నేర్చుకున్నాం ముందు క్లాస్ లో. ఈ క్లాస్ లో మనం డిజైన్ ని డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే మనకి డేటా ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మనకి సేమ్ ఫార్మ్ ఇండివిజువల్ సిరీస్ లో అదే యూజ్ చేస్తాము, కానీ ఇందులో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం యాడ్ చేస్తాము. సో అది ఎలా క్యాల్కులేట్ చేద్దాము ఏంటనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అంతకు ముందు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు చాలా ఇంకా ఉపయోగపడే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈ ఛానల్ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం ఎంటర్ అయిపోతాం. Calculation of decile in discrete series. Calculation of decile in discrete series. మనకి ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద 4th decile of the following data. అంటే మనకి ఇచ్చిన డేటాల ప్రకారం వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు, 4th decile కనుక్కోమంటున్నారు. ఓకే, 4th decile D1 నుంచి మనకి D9 లోపు మనకి వాళ్ళు ఏమైనా క్యాల్కులేట్ చేయమంటారు. ఈ క్యాల్కులేట్ చేయమన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, వచ్చిన ఫార్ములా మనకి ఆ నెంబర్ యాడ్ చేస్తూ ఉంటారు. చూడండి మనకి మార్క్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మార్క్స్ మనకి 7 5 17 9 11 19 15 13 23 21 25 ఈ విధంగా మనకి ఒక ఫార్ములా అయితే లేవు, మనకి చాలా డిస్టర్బ్ గా ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే వాటిని ఏం చేయాలి, ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో మీరు ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చింది. సో అందుకని ఏం చేస్తానంటే ఆన్సర్ లో we have to arrange the data in ascending order. నేను అసెండింగ్ ఆర్డర్ ఎక్కువ ఫాలో అవుతాను, అంటే తక్కువ నుంచి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. సో మనకి ఇచ్చిన సమ్ ప్రకారం ఏం చేసామంటే మార్క్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి డిస్క్రీట్ సిరీస్ లో యాడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి. సో మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇచ్చిన డేటా ఫస్ట్ మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో ఫార్మ్ చేయాలి. ఎందుకంటే 7 తర్వాత 5 ఉంది, మళ్ళీ 17 ఉంది, 9 ఉంది, అంతా డిస్టర్బ్ గా ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు,
ఒక ఫార్మేట్ లో రాదు. అలాగే మనం రాసేటప్పుడు మార్క్స్ రాసేటప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలని డౌట్ ఎప్పుడు వస్తుంటుంది. మనం ఫ్రీక్వెన్సీని అసలు ముట్టుకోకూడదు. మనం ఇచ్చిన మార్క్స్ మనం అసెండింగ్ ఆర్డర్ రాస్తాము. ఆ మార్క్స్ మనకి అసెండింగ్ ఆర్డర్ ఎగ్జామ్ ఫస్ట్ మనకి 7 అనుకుందాం. 7 కి 30 అయితే 30 రాయాలి. కానీ మీరు తక్కువగా ఉన్న 10 తక్కువగా ఉంది కదా అని చెప్పేసి 10 అనేది మీరు రాయకూడదు. ఇది పెట్టుకోండి. మీరు ఫ్రీక్వెన్సీ ఏ విధంగా మార్చకూడదు. మనం మార్చదాన్ని ఇచ్చినటువంటి మార్క్స్ అయితే మార్క్స్ మీకు ఏది తీసుకోకుండా నెక్స్ట్ అంటారు. సో ఏదైతే అది మీరు మాత్రం మీరు అసెండింగ్ ఆర్డర్ రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో తక్కువ నెంబర్ ఏంటి? ఫస్ట్ 5 మార్క్స్ లో ఫస్ట్ మనం 5 రాసుకుంటాం. 5 యొక్క ఫ్రీక్వెన్సీ 10. నెక్స్ట్ చూడండి 7 ఉంది. 7 ఫ్రీక్వెన్సీ 30. నెక్స్ట్ 9 ఫ్రీక్వెన్సీ 50. అంటే అర్థం ఏంటి? 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 50 మెంబర్స్ ఉన్నారని అర్థం. నెక్స్ట్ 9 తర్వాత 11 కి ఎంతమంది వచ్చారు? 70 మెంబర్స్ వచ్చారు. 11 మార్క్స్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ 11 తర్వాత 13 కి ఎంతమంది? 60 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 13 తర్వాత 15 ఎంతమంది? 80 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 15 తర్వాత 17 కి ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. 17 తర్వాత 19 కి ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 19 తర్వాత 21 ఎంతమంది వచ్చారు? 21 మార్క్స్ వచ్చిన ఎంతమంది? 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 23 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ 25 మెంబర్స్ వచ్చిన 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు 23 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్ ఉంటే 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. సో మనకి మొత్తం ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11 వచ్చేమాట. అంటే మార్క్స్ డివైడ్ చేసుకున్నారు. సో 11 టైప్స్ కింద వాళ్ళు వచ్చిన మార్క్స్ ఎంతమంది వచ్చారు కింద ఇచ్చారు. సో వాటిని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఫార్ములా తీసుకుంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము. D4 అంటే ఏంటి ఫార్ములా? D4 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 4 into n plus 1 by 10th item. గుర్తుపెట్టుకోండి ఫార్ములా మనం రాసేటప్పుడు. మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాల్కులేట్ చేయాలో మీడియం లో చెప్పాను, క్వార్టైల్స్ లో చెప్పాను. సో ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో సేమ్ అదే నెంబర్ మీరు పక్కన వేస్తారు. ఇక్కడ 10 ఉంటే అక్కడ ఏం చేస్తారు? పక్కన ఏ నెంబర్ ఉంటే నెంబర్ యాడ్ చేసుకుంటే మీరు పక్కన వేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 10 కి మనకి కింద ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి అది నెక్స్ట్ యొక్క క్లాస్ అనుకోండి, తరగతి కాదు కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటాం. అంటే 10 ప్లస్ 30 అంటే ఎంత? మనకి 40. ఎలాగ మనకి ఈ 10 కి 30 కలిపారు. నెక్స్ట్ ఏం చేయాలి? 40కి ఏం చేయాలి? మళ్ళీ 50 కలపాలి. 40 ప్లస్ 50 ఎంత? మనకి 90. మళ్ళీ 90కి మనం ఏం చేయాలి? ఎంత కలపాలి? 70. 90 ప్లస్ 70 160. 90 ప్లస్ 70 160. నెక్స్ట్ ఈ 160కి మళ్ళీ మనం ఏం చేయాలి? దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం ప్లస్ చేస్తాం. సో 160 ప్లస్ 60 ఎంత? ప్లస్ 60 220. నెక్స్ట్ మళ్ళీ 220కి ఏం చేయాలి? ఈ 80 క్యాల్కులేట్ చేయాలి. 220 ప్లస్ 80
ఎంత 300 నెక్స్ట్ 300 ప్లస్ 50 300 ప్లస్ 50 ఎంత 350 అదేందా నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మనం ఈ 350కి ప్లస్ 40 కలపండి ఎంత 390 నెక్స్ట్ 390కి మళ్ళీ ఏం చేయాలి 30 కలపండి 390 ప్లస్ 30 390 ప్లస్ 30 420 నెక్స్ట్ 420 ప్లస్ ఎంత ఇది 20 ఎంత 440 440కి ప్లస్ 10 కలపండి 450 అర్థమైంది కదా ఫస్ట్ మీరు సిఎఫ్ కి యాజ్ యూజువల్ 10 వేసుకున్నారు దాని నుంచి నెక్స్ట్ దానికి నెక్స్ట్ అలా కలుపుకుంటూ వెళ్తే లాస్ట్ మీకు ఎంత వచ్చింది 450 వచ్చింది మనం చేసిన రైట్ ఆ రాంగ్ ఎలా తెలుస్తుందంటే మీరు టోటల్ ఫ్రీక్వెన్సీ చేయండి ఫ్రీక్వెన్సీ ఉంది కదా మొత్తం మీరు కలపండి 10 ప్లస్ 30 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 50 ప్లస్ 40 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 10 450 మనకి సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది లేకపోతే మీరు అక్కడ మనం n కాబట్టి n ఈక్వల్ టు 450 ఇక్కడ మన ఇండివిజువల్ సిరీస్ లో క్యాపిటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకున్నాము ఇక్కడ ఏం చేసుకుంటాము టోటల్ ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుంటాం డిస్క్రీట్ సిరీస్ లో గుర్తుపెట్టుకోండి therefore d4 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 4 ఇంటూ n అంటే మనం ఇక్కడ ఏం రాసుకున్నాము 450 మనకి ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ 450 వచ్చింది 450 ప్లస్ 1 by 10th item 4 into n and 450 plus 1 by 10th item therefore d4 equal to size of 4 into 450 plus 1 451 by 10 item therefore d4 equal to size of 4 into 451 anta calculate chedam 451 into 4 1904 1804 by 10th item. Therefore, D4 equal to size of 1804 ని 10 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది by 10 equal to 180.4th item. ఇప్పుడు మనం D4 ఇక సైజ్ 180.4th ఐటమ్ ఇదే మనకి ఆన్సర్ కాదు ఎందుకంటే ఈ 180.4 అనేది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం చెక్ చేయాలి సో 180 ఎక్కడ మనకు ఉంది చూడండి అంటే 180 అనేది సిఎఫ్ లో ఎక్కడ ఉందో చూడండి 40 కాదు 90 కాదు 160 లో కాదు అంటే 160 కంటే ఎక్కువగా ఉంది మనకి అలాగే మనకి 220 నెక్స్ట్ చూస్తే 160 కూడా కాదు కానీ 220 వచ్చింది అంటే
180 అనేది 180.4 ఐటమ్ అనేది 220 కంటే తక్కువే. అంటే మనకి ఏ కన్సిడర్ చేయాలంటే అప్పుడు 220 మనం కన్సిడర్ చేయాలి, అంతే తప్ప 160 కన్సిడర్ చేయకూడదు. 160 వస్తే 160 కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 159 వచ్చినా 160 బిలో కాబట్టి 160 కన్సిడర్ చేయొచ్చు. కానీ మనకు 180.4 వచ్చింది కాబట్టి 160 కంటే ఎక్కువ 220 కంటే తక్కువ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, మనం 220ని మనం కన్సిడర్ చేయాలి, అంతేకాని 160 కన్సిడర్ చేయకూడదు. 290 వచ్చినా 220ని మనం కన్సిడర్ చేస్తాం, అంటే 220 దాటకూడదు. అలాగే మనకి 220 బిలో ఉంది కాబట్టి మనకి 220కి దాని ఎదురుగా ఉన్న మార్క్స్ ఏంటి, 13. అప్పుడు D4 ఏమవుతుంది, మనకి 13 అవుతుంది. D4 30. అలా చేయాలి. మీకు సైజ్ ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి సేమ్ 160 వస్తే 11, కానీ 160 దాటి వచ్చింది కాబట్టి అది మళ్ళీ ఎందులో ఉంది, 220లో ఉంది. ఒకవేళ అది 290 అనుకోండి, 220లోకి రాదు, ఎబో 220 కాబట్టి 300లోకి వస్తుంది. ఓకేనా, మనం తక్కువ ఉన్నా మనం దాన్నే తీసుకోవాలి, అర్థమైంది కదా. మనకి 180.4 అనేది 220లోకి వస్తుంది కాబట్టి 220కి మనకి ఈక్వల్ గా ఏది దాని యొక్క మార్క్స్ 13 అనేది మనకి ఇక్కడ ఫోర్త్ డిసైల్ అనేది మనకి ఇక్కడ 13 అవుతుంది. 13 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, D4 మనకి ఫోర్త్ డిసైల్ గా మనం చెక్ చేస్తాము. మనం కంటిన్యూ డిస్క్రీట్ సిరీస్ మనం చేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఇచ్చిన డేటా అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఒకసారి వాళ్ళు డైరెక్ట్ గా ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టి ఇచ్చేస్తారు, లేదంటే మీరు ఇచ్చిన డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ లో మనం రాయాలి. రాసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, మనం ఇలా టేబుల్ అరేంజ్ చేయాలి. డిస్క్రీట్ సిరీస్ అనగానే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. సో మనం ఫస్ట్ మార్క్స్ తీసుకుంటాము, దాని యాజువల్ గా సిక్స్ సమ్మ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేస్తాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ యాజువల్ 10 వేసుకున్నారు, దాని నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటా వచ్చేసాను, చివరికి మనకి 450 వచ్చింది. మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్కడ తెలుస్తుందంటే మనకి సిగ్మా ఎఫ్ ఆర్ క్యాపిటల్ అని కూడా మనకి చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ వాల్యూ ఈక్వల్ అవ్వాలి, లేదంటే మీరు రాంగ్ చేసినట్టు. సో మనకి D4 మనకి ఫార్ములా ఏంటి, ఫోర్త్ డిసైల్ ఫార్ములా సైజ్ ఆఫ్ 4 × n+1/10 ఐటమ్. ఇది n అంటే 450, 4 యాజ్ గా వేసాను, n ప్లస్ లో 450 ప్లస్ 1/10 ఐటమ్. నెక్స్ట్ D4 సైజ్ ఆఫ్ 4 వేసుకుని 450 ప్లస్ 1 451/10 ఐటమ్. Therefore D4 is equal to size of 451 into 4 అంటే మనకి 1804/10 ఐటమ్. మనకి మళ్ళీ సైజ్ ఆఫ్ 1804 ని 10 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 180.4 ఐటమ్. ఈ 180.4 ఐటమ్ మనకి ఇక్కడ ఎందులో చూసుకోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ మనకి ఉందో చెక్ చేయాలి. సో మనకి ఇక్కడ 440, 90, 60, 160 కాదు కాబట్టి ఏంటి ఎక్కువ కాబట్టి 220 ఉంది. 220 అనేది 180 కంటే ఎక్కువే, 180 కంటే ఎక్కువ కాబట్టి మనకి 220లోకి వస్తుంది కాబట్టి మనం 220ని మనం కన్సిడర్ చేస్తాము. సో 220కి ఎదురుగా ఉన్న నెంబర్ మనకి 13 కాబట్టి ఆ 13 మనము ఫోర్త్ డిసైల్ గా మనం తీసుకుంటాము. సో ఈ విధంగా మనకి డిస్క్రీట్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాం డిసైల్ అనేది. మీరు D1 ఇచ్చినా, D2 ఇచ్చినా, D3 ఇచ్చినా మనం అక్కడ D4 4 వేసాం కాబట్టి 2 అనేది 3, 4, 5, 6, 7, 8, 9 మీరు యాడ్ చేసి జస్ట్ ఇక్కడ నెంబర్ తో డివైడ్ చేస్తారు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో చివరిలో మన వచ్చిన ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎన్నోదో చెక్ చేసుకుని మీరు దాన్ని మీరు కన్సిడర్ చేస్తారు ఫైనల్ గా. ఓకే, దాని తర్వాత వచ్చి మార్క్స్, డైరెక్ట్ గా మార్క్స్ మీరు ఎక్స్ అనుకోండి, ఎక్స్ దాని ఐటమ్ మీరు సింగిల్ ఐటమ్ ఉంటుంది దాన్ని చెక్ చేసి దాని ఫైనాన్స్ గా మీరు వేస్తారు ఇందులో మనం డిస్కస్ సిరీస్ లో. ఓకే, వీళ్ళతో పాటుగా రిలేటెడ్ గా ఉన్న పొజిషన్ యావరేజెస్ లో రిలేటెడ్ గా ఉన్న క్వార్టైల్ చెప్పుకున్నాము, అలాగే మనం డిసైల్ కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇంత ముందు క్లాసెస్ లో నేను ఇండివిజువల్ సిరీస్ ఎలా డిసైల్ క్యాల్కులేట్ చేయాలి, అలాగే మనకి డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము, ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు క్లాస్ ఏం డిస్కస్ చేద్దామంటే కంటిన్యూస్ సిరీస్ లో మనకి ఏ విధంగా మనకి ఇది క్యాల్కులేట్ చేయాలి, డిసైల్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి. కంటిన్యూస్ సిరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఐ ఇచ్చేటప్పుడు 15 మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మనకి కంటిన్యూస్ సిరీస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కంటిన్యూస్ సిరీస్ ఇచ్చేటప్పుడు మనకి సిరీస్ ఏంటని మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటా మీకు ఈజీగా అర్థమవుతుంది. మీడియన్ కావచ్చు, క్వార్టైల్ తీసుకున్నా, డిజైల్ తీసుకున్నా, పర్సెంటేజ్ తీసుకున్నా మనకి మాక్సిమం దగ్గరగా ఉంటే ఫార్ములాస్ కావచ్చు, లేదా మనకి చేసే విధానం కూడా దగ్గరగానే ఉంటుంది. మీడియన్ మీరు బాగా ప్రిపేర్ అవుతే ఇవన్నీ కూడా ఈజీగా మీకు వచ్చేస్తాయి. సో ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. క్యాల్కులేషన్ ఆఫ్ డిజైల్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే మీకు డేటా ఏ విధంగా ఉంటుందని చెప్పాను. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అలా మీకు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు 0 to 5 ఫాలో అవచ్చు, 0 to 4, 4 to 8, 8 to 12 అలా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది మనకి ఒక ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ బట్టి మనకి ఇక్కడ క్లాసెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ క్లాస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ కనిస్తే మీకు ఆ సిరీస్ ఏమని గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూస్ సిరీస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వదిలేండి కదా. అది ఇండివిజువల్ సిరీస్ అయితే మనకి ఓన్లీ నెంబర్స్ వైజ్ గా ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి నెంబర్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, క్లాసులు ఉంటాయి, అదే విధంగా పక్కన ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ క్లాసెస్ అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ పెట్టేసి ఇచ్చేస్తారు. లేదనుకోండి ఒకవేళ వాళ్ళు కన్వర్ట్ 0 to 10 ఇచ్చి తర్వాత 40 to 50 ఇచ్చి తర్వాత 20 to 30 ఇలా ఇచ్చి అనుకోండి, మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మీకు నచ్చిన ఆర్డర్ ఫాలో అయిన తర్వాత మీరు దాన్ని సమ్ చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే క్లాసెస్ మాత్రం ఆర్ వాల్యూస్ మాత్రం మనం మార్చాలి తప్ప ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీలోనే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకూడదు. వాటి తరగతుల క్లాసెస్ కి యాజ్ యూజువల్ గా పక్కన ఉన్న నెంబర్ మీరు రాయాలి తప్ప ఫ్రీక్వెన్సీని ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ రాయకూడదు. చాలా మంది డౌట్స్ వస్తూ ఉంటాయి. మా స్టూడెంట్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే ఇది చేసేస్తారు, అదే సేమ్ ఫ్రీక్వెన్సీ కూడా మార్చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ మీద టచ్ చేయకండి. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ 7th డిసైల్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు D1 అడగచ్చు, D2 అడగచ్చు, D3, D4, D5, D6, D7, D8, D9 మీకు ఈ 9 డిసైల్స్ ఉంచుకోవడానికి ఏదైనా వాళ్ళు అడగచ్చు. నేను D7 తీసుకున్నాను, 7th డిసైల్ తీసుకున్నాను. మీకు ఏమి కష్టమేమి కాదు, జస్ట్ ఇక్కడ 7 అయితే 7 వేస్తారు, 6 అయితే 6 వేస్తారు. అంతకు మించి ప్రాసెస్ అయితే మాత్రం యాజ్ యూజువల్ గా సేమ్, అంతా కూడా ఒకటే. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి కన్వీనియన్స్ తీసుకొచ్చిన ఫార్ములా ఏంటి, D7 ఈక్వల్ టు L ప్లస్ 7n/10 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. I పొందడం కొంతమంది C అని రాస్తారు క్లాస్ ఇంటర్వెల్ అని. C రాసిన రైతే, I అని రాసిన మనకి రైతే. గుర్తుంది కదా, L ప్లస్ 7n/10 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. L అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. F అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. I అంటే క్లాస్ ఇంటర్వెల్. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. 7th డిసైల్ అని ఎందుకు అంటున్నానంటే మనకి 8th డిసైల్, 7th, 6th ఇలా వేరువేరుగా చేసేటప్పుడు దాని యొక్క క్లాస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒకే క్లాస్ అయితే రాదు. మీడియం చేస్తే ఒక క్లాస్ వస్తుంది, క్వార్టర్స్ తీసుకుంటే ఒక క్లాస్ వస్తుంది. సో ఇలా డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూ సిరీస్ చేసేటప్పుడు ఆ 7th డిసైల్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు 7n/10 చేసేటప్పుడు వచ్చే క్లాస్ అది ఏమవుతుందని మనకి 7th డిసైల్ క్లాస్ అంటాం. సో ఆ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ నెలని, లేకపోతే దాని ముందు యొక్క క్లాస్ యొక్క CF నేమ్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF గా తీసుకుంటాము. నెక్స్ట్ ఆ 7n/10 వచ్చిన దాన్ని మనం F గా మనం F ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. అవన్నీ మీరు సమ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఇలా క్లాస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చిన తర్వాత డిస్క్రీట్ సిరీస్ లాగా ఇక్కడ కూడా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పారు మీకు, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ మీరు యాజ్ యూజువల్ గా వేసేయండి. అసలు డౌట్ ఒక 0 కూడా ఇస్తారు, 0 ఉన్నా దాని అర్థం 0 వేసేస్తారు అంతే. మళ్ళీ మనం కన్ఫ్యూజన్ వద్దు. ఇక మనకి ఫస్ట్ ఏముంది, 11 ఉంది. 11 కి తర్వాత ఏం చేయాలి, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దాని తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం యాడ్ చేయాలి. అంటే 11 ప్లస్ 18 ఈక్వల్ టు
29. 29 మనకి సిఎఫ్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం? ఈ 11కి 18 కలిస్తే 29 వచ్చింది. ఈ 29కి ఏం చేయాలి? మళ్ళీ 25 కలపండి. 29 ప్లస్ 25. 29 ప్లస్ 25 ఎంత? 54. 54. మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ 54కి 28 అనేది యాడ్ చేయాలి. 54 ప్లస్ 28. 54 ప్లస్ 28 అంటే ఎంత వస్తుంది? 82. 82. మళ్ళీ 82 ప్లస్ 30 ఎంత? 112. ఈ 82కి ఏం చేయాలి? 30 యాడ్ చేయండి. దానికి యాడ్ చేస్తే 112 వస్తుంది. ఈ 112కి 33 యాడ్ చేస్తే ఎంత? 112 ప్లస్ 33 145. మీరు ఎగ్జామ్ లో మీరు డైరెక్ట్ గా వాల్యూస్ వేసుకోవచ్చు. 29, 54, 82, 112. నేను ఇక్కడ ఎందుకు వేస్తానంటే మీకు అర్థం కాదు. కొంతమందికి వెంటనే అర్థం అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు వెంటనే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను క్లియర్ గా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ 145కి 22 యాడ్ చేయండి. 145 ప్లస్ 22 ప్లస్ 22 167. నెక్స్ట్ 167 ప్లస్ 15. 167 ప్లస్ 15 182. 182. నెక్స్ట్ 182 ప్లస్ 12 194. ఈ 182కి ఏం చేస్తాం? మళ్ళీ మనం 12 యాడ్ చేస్తాం. 182 ప్లస్ 12 ఎంత? 194. నెక్స్ట్ ఈ 194కి ఏం చేయాలి? 10 యాడ్ చేయండి. 194 ప్లస్ 10 ఎంత? ప్లస్ 10 204. 204. మనం ఇది కరెక్ట్ గా చేసామో లేదా ఎక్కడ తెలుస్తుంది అని చెప్పాను. ఎన్ ఇక్కడ ఎన్ అన్న రాసుకుంటారు, లేదంటే కొంతమంది సిగ్మా ఎఫ్ అని కూడా రాస్తారు. ఏ రాసినా కూడా రైట్ ఆన్సర్. సో మనం కరెక్ట్ గా చేస్తామో లేదో క్యాల్కులేట్ చేద్దాము. 11 ప్లస్ 18 ప్లస్ 25 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 33 ప్లస్ 22 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 10 204. సో మనం చేసింది రైట్ ఆన్సర్ 204. ఓకే, 204 వచ్చింది. 204 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఈ డేటా మనం చేసేటప్పుడు ఈ ఎల్ల తెలియాలన్నా, సిఎఫ్ తెలియాలన్నా, ఎఫ్ తెలియాలన్నా మనం ఏం చేయాలంటే ఫస్ట్ D7కి 7n/10th ఐటమ్ చేయాలి. మనకి మీడియన్కి గుర్తుపెట్టుకున్నారో లేదో n/2 చేసాం. n/2 చేసి ఆ వాల్యూ సిఎఫ్ లో ఎక్కడుందో చెక్ చేసి దాన్ని మనం ఆ క్లాస్ మనం తీసుకున్నాం. అలాగే ఏం చేస్తామంటే సేమ్ మోడలే ఇక 7n/10 తీసుకుంటాం. ఒకవేళ మీరు సెకండ్ డిసైడ్ క్యాల్కులేట్ చేస్తాం అనుకోండి, అక్కడ ఏం చేస్తారు? అప్పుడు 7 ప్లస్ ఏం చేస్తారు? 2 వేస్తారు. 2n/10 చేస్తారు. ఒకవేళ 9th డిసైడ్ చేస్తాం అనుకోండి, 7 ప్లస్ ఏం చేస్తారు? 9n/10 చేస్తారు. అర్థమే కదా? జస్ట్ మీద నెంబర్ మాత్రమే మారుతుంది, ప్రాసెస్ అయితే అంతా ఒకటే. ఇప్పుడు D7 ఈక్వల్ టు 7 ఇంటూ n అంటే మనకి క్యాపిటల్ n ఎంత వచ్చింది? టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని టోటల్ చేయగా వచ్చిందని మనం ఇక్కడ క్యాపిటల్ n గా టేకప్ చేస్తాం. సో n అంటే ఇక్కడ 204 204. సో 204/10 ఐటమ్ 10 item. Therefore D7 equal to 7 into 204 అంటే 1428/10 item.
నెక్స్ట్ D7 ఈక్వల్ టు 1428/10 ఈక్వల్ టు 142.8 ఐటమ్. 142.8 ఐటమ్. ఇది గుర్తుపెట్టుకోండి. D7 మనం ఏం చేస్తాం ఫస్ట్ ఇప్పుడు 7n/10th ఐటమ్ పెట్టుకున్నాము. 7 into n ప్లేస్ లో 204 యాడ్ చేసుకున్నాము బై 10 వేసాము. 7 into 204 అంటే 1428/10th ఐటమ్. నెక్స్ట్ 1428 మనం 10 తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? 142.8 ఐటమ్ వచ్చింది. మీరు ఎగ్జామ్ లో మీరు క్యాలిక్యులేటర్స్ అలౌ చేస్తారు కాబట్టి క్యాలిక్యులేటర్స్ పట్టుకెళ్ళి మీరు ఈజీగా సమ్ చేసుకోండి. అర్థమైందా? స్టాటిస్టిక్స్ మనకి అలౌ చేస్తారు క్యాలిక్యులేటర్స్. ఇప్పుడు 142.8 అనేది మనకి ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేయండి. 11 కాదు, 29 లో లేదు, 54 కంటే ఎక్కువే, 82 కంటే కూడా ఎక్కువే, 112 అంటే ఎక్కువే. అప్పుడు 142 అనేది 145 కంటే తక్కువ కదా. అంటే మనం ఏం తీసుకోవాలి? ఇది తీసుకోవాలి. తక్కువగా ఉన్నదైనా తీసుకోవచ్చు, క్రాస్ చేయకూడదు. ఒక 146 వచ్చింది అనుకోండి, 143 తీసుకోము. దాని తర్వాత 167 ఉంది కదా, దాన్ని మాత్రమే తీసుకోవాలి. బిలో ఉండొచ్చు కానీ అబోవ్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి 142.8 అనేది 112 కంటే అబోవ్నే ఎక్కువ కాబట్టి మనం 112 తీసుకోము. 145 ఉంది కాబట్టి ఇక్కడ 145 కంటే బిలో కాబట్టి 145 క్లాస్ లోకి వస్తుంది కాబట్టి మనం ఆ క్లాస్ మనం ఇక్కడ 7th డిసైడ్ క్లాస్ గా మనం తీసుకుంటాం. ఏ క్లాస్ తీసుకుంటాం? ఇది గుర్తుపెట్టుకోండి, 7th డిసైడ్ క్లాస్ గా మనం దీన్ని తీసుకుంటాము. దీన్ని అప్పుడు ఎల్ ఏమవుతుంది? దీని యొక్క లోయర్ లిమిట్ ఏంటి? 50, 60 ఇస్ ద క్లాస్ అనుకుంటే దాని లోయర్ లిమిట్ ఏమవుతుంది? 50, దిగువ అవుతుంది. అప్పుడు ఎల్ ఈక్వల్ టు 50. సో మనకి ఏంటి? ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది 7th డిసైడ్ క్లాస్. 7th డిసైడ్ క్లాస్ ఏంటి? ఇప్పుడు మనకి అక్కడ చేసాం. 7th డిసైడ్ క్లాస్ డిసైడ్ చేయాలంటే ఫార్ములా ఏమని చెప్పుకున్నాము? 7n/10th అని చెప్పుకున్నాం. అది 7th డిసైడ్ క్లాస్ డిసైడ్ చేసింది. ఆ వచ్చిన మనకి D7 142.8 వచ్చింది. అది CF లో ఎక్కడ ఉంది అనుకుంటే 145 లోకి వస్తుంది కాబట్టి దాని యొక్క క్లాస్ మనం ఎలా డిసైడ్ చేస్తాము? 50 to 60. సో 50 ఇస్ ద లోయర్ లిమిట్. గుర్తుపెట్టుకోండి, 50 ఇస్ ద లోయర్ లిమిట్ కాబట్టి L ఈక్వల్ టు 50 వేసుకున్నాం. ఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఆ 7th డిసైడ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ గా తీసుకుంటాం. మనకి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇదిగో గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈ 7th డిసైడ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 33. therefore ఎఫ్ ఈక్వల్ టు 33. మనకి ఇంకా ఏం కావాలి? ఐ. ఐ అంటే ఏం చెప్పాను మీకు? క్లాస్ ఇంటర్వెల్స్ అంటే తరగతి అంతరం. ఒక తరగతికి ఇంకొక తరగతి మధ్యన అంతరం ఎంత గ్యాప్ ఉందో చూడండి. 0 to 10 అంటే 10 గ్యాప్ ఉంది. 10 to 20 అంటే 10 గ్యాప్. అంటే 10 కి 20 కి మధ్య గ్యాప్ ఎంత? 20 - 10. అలాగే ఇలా చూసుకున్నా 0 to 10, 10 to 20 చూసుకున్నా 10 గ్యాప్ వస్తుంది కదా. ప్రతి తరగతికి మధ్య, ప్రతి క్లాస్ కి మధ్య గ్యాప్ 10 ఉంది. ఇప్పుడు 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20 ఇచ్చారనుకోండి, దాని యొక్క క్లాస్ ఎంత వచ్చింది? క్లాస్ ఇంటర్వెల్ 5 వస్తుంది. అలా కాకుండా 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8 ఇస్తే క్లాస్ ఇంటర్వెల్ అంతా 2 వస్తుంది. ఇక మనకి ఇచ్చింది 0 to 10, 10 to 20, 20 to 30 కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ 10. గుర్తుపెట్టుకోండి, 10 వచ్చింది కాబట్టి ఐ ఈక్వల్ టు 10. సిఎఫ్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది సిఎఫ్. సిఎఫ్ అంటే అర్థం ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ అంటే ముందుది. ప్రిసీడింగ్ అంటే ముందు తీసుకోవాలి. ప్రిసీడింగ్ ద 7th డిసైడ్ క్లాస్. 7th డిసైడ్ క్లాస్ యొక్క ముందు ఉన్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం టేకప్ చేయాలి. ఆ క్లాస్ యొక్క కాదు, దాని యొక్క ముందు దాని యొక్క. అంటే ఇది మనం 7th డిసైడ్ క్లాస్ 50 to 60 కాబట్టి దాని క్లాస్ యొక్క ముందు ఫ్రీక్వెన్సీ అంటే ఏమవుతుంది? 40 to 50 అవుతుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 112. 112 ఇది మనకి ప్రిసీడింగ్ క్లాస్, ముందు క్లాస్ యొక్క సిఎఫ్. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇలా ఫార్ములా వేసి పక్కన ఏది ఏ లెటర్ ఏం ఇండికేట్ చేస్తుందో చెప్పి ఇలా మీరు కనుక చేస్తే మీకు మార్క్స్ ఎక్కడికి పోతాయి చెప్పండి?
ప్రతి దానికి అక్కడ ఎవ్రీది మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కడ స్టెప్స్ ఎక్కడ తగ్గిస్తే వాళ్ళు కూడా మార్క్స్ తగ్గిస్తారు. ఓకే, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయడానికి ఎప్పుడు కూడా చూడండి, షార్ట్ కట్ యూజ్ చేయండి ఎగ్జామ్ లో. ఓకే, ఇప్పుడు మనం D7 ఈక్వల్ టు L అంటే ఎంత 50 ప్లస్ 710 ఎంత వచ్చింది మనకి 142.8 మైనస్ CF అంటే 112 బై F అంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 33 అయ్యింది ఎంత మనకి 10 క్లాస్ ఇంటర్వెల్ 10 వచ్చింది. ఇప్పుడు D7 ఈక్వల్ టు 50 ప్లస్ 142 మైనస్ 142.8 మైనస్ 112 ఈక్వల్ టు 30.8 by 33 into 10. Therefore, D7 equal to 50 plus 30.8 into 10. 308 by 33. Therefore, D7 equal to 50 plus 308 by 33. ఎంత 9.33. ఈ D7 మనకి 50 కలపండి, 9.33 కి ప్లస్ 50 59.33. సెవెంత్ డిజైన్ యొక్క ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 59.33. చూడండి మీకు ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి. మీకు వచ్చే ఆన్సర్ ఎలా రావాలి, 50కి 60కి మధ్యలో రావాలి. మనం చేసిన రైట్ రాంగ్ అంటే చెప్పాను. సెవెంత్ డిజైన్ క్లాస్ ఇది, మరి ఇది నెక్స్ట్ 8th డిజైన్ అవ్వచ్చు 9th డిజైన్ తెలియదు, కానీ 7th డిజైన్ క్లాస్ 50 to 60 కాబట్టి మనకు వచ్చే వాల్యూ దేని మధ్యలో వస్తుంది అంటే 50కి 60 మధ్యలో రావాలి. సో మనకి ఆన్సర్ D7 ఎంత వచ్చింది మనకి 59.33. అంటే మనకి బిలో ఇంటి మధ్యన రావడం అనేది జరిగింది. అంటే 7th డిజైన్ ఆన్సర్ 59.33. సో ఇలా మనం గుర్తొచ్చింది కదా. 50L అంటే లోయర్ లిమిట్ తీసుకున్నాను. ఈ డిజైన్ ఎలా డిసైడ్ చేసామంటే ఇలా D7 క్యాల్కులేట్ చేసి ఆ వాల్యూ CF లో 145 లో ఉంటుంది కాబట్టి దాన్ని 7th డిజైన్ అనుకుని దాని L వాల్యూ అని, దాని పక్కన F వాల్యూ అని, దాని ముందు ఏమో CF అని, క్లాస్ నుంచి కూడా 10 అని తీసుకుని ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసాము. 7/10 అంటే 142.8 మైనస్ CF అంటే 112 అని, స్మాల్ f అంటే 33 వేసుకున్నాం. లోయర్ లిమిట్ అంటే 50 కాబట్టి ఇవన్నీ 30.8 into 10 308 by 33. ఇంకా 50 ప్లస్ 308 by 33 డివైడ్ చేస్తే 9.33 వచ్చింది. దాని 50 కలిపితే 59.33 మనకి ఆన్సర్ అనేది జరిగింది. సో మనకి కొద్దిగా చిన్న లాజిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫాలో అవ్వండి, మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన D7 వాల్యూకి వచ్చి చేస్తాం. 7/10 ఐటమ్ క్యాల్కులేట్ చేస్తే అది దాన్ని బట్టి మనకి క్లాస్ అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇచ్చే సమ్ మీద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇలా 7/10 క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులోకి వస్తుందో చెక్ చేసుకుని దాని క్లాస్ ని మనం 7th డిజే క్లాస్ గా తీసుకున్నాము. లోయర్ లిమిట్ నెక్స్ట్ F CF ఈ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఫైనల్ ఆన్సర్ మనం ఏమన్నామంటే D7 గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాం డిజైన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైపోతే ఒక కామెంట్స్ చెప్పండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాసెస్ కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి, అంటే షార్ట్ కట్ లో చెప్పేసి మీకు 10 minutes చెప్పేయచ్చు, కానీ మీకు అర్థం అవదేమొచ్చింది చెప్పేసి 2 to 3 times చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమందికి వెంటనే అర్థం అయిపోద్ది, కొంతమందికి అంటే స్లోగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. సో దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నేను ఎకనామిక్స్ రిలేటెడ్ బిట్స్ ని ఎవ్రీడే 7 AM వచ్చేలాగా మీకు అప్డేట్ మార్నింగ్ పెడుతున్నాను. ఎవ్రీడే మీకు బిట్స్ కూడా వస్తున్నాయి. అవి నేను పాత UGC నెట్ పేపర్ లోంచి బుక్స్ లో తీసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీలైతే మీరు లేవగానే ఆ బిట్ తో కొత్త విషయం తెలుసుకుంటారు అని చెప్పేసి నేను వాటిని కూడా
రైట్ చేస్తున్నాను మీకు నా యూట్యూబ్ ఛానల్లో. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఎక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్.